ఫ్రంట్ సైడ్ లో ఒక చిన్న క్యామ్ లాంటిది అటాచ్ చేశారు కదా. స్పేస్ స్టేషన్ లో ఇలా క్యాజువల్ వేర్ వేసుకున్నా ఓకే, కానీ ప్రతిదీ ఇక్కడ ఇలా స్టిక్ చేసేసి ఉంటారనమాట. గ్రావిటీ ఉండదు కదా, అందుకోసం ఇలా స్టిక్ చేస్తారు. ఇక ఇది అంటారిస్ రాకెట్. మనలో చాలా మందికి స్పేస్ నుంచి భూమి ఎలా ఉంటుందో చూడాలి, ఇంకా స్పేస్ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని ఉంటుంది కదా, కానీ అదంతా ఈజీ అయితే కాదు. సో ఈ వీడియోలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మోడల్ ని చూసేయబోతున్నాము. దాంతో పాటు స్పేస్ స్టేషన్ కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక స్పేస్ స్టేషన్ అంటే మనలో చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళ కోసం ఒక 2 లైన్లలో చెప్పేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక వర్క్ మీద వేరే ఊరు వెళ్ళాలనుకోండి, బస్లోనో ట్రైన్లోనో వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మన తెలిసిన వాళ్ళ ఇంట్లోనో లేకపోతే ఒక హోటల్లోనో రూమ్ తీసుకొని అక్కడ వర్క్ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ అయిపోతుంటాం. సో సేమ్ అలాగే ఆస్ట్రోనాట్స్ కూడా స్పేస్ క్రాఫ్ట్ లేకపోతే స్పేస్ షిప్ లో వెళ్తారనమాట స్పేస్ లోకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడం కోసం ఒక ఇల్లు లాగా ఈ స్పేస్ స్టేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2 స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి నాసా వాళ్ళది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇంకోటి చైనా వాళ్ళది టియాన్గాంగ్. ఇక ఇది అంటారిస్ రాకెట్, ఇది నాసా వాళ్ళది. దీనిని స్పేస్ స్టేషన్ కి సప్లై సర్వీసెస్ కోసం యూజ్ చేస్తారు. ఇక ఆస్ట్రోనాట్స్ కి స్పేస్ లైఫ్ అంత ఈజీగా అయితే ఉండదు. స్పేస్ స్టేషన్ లో ఇలా క్యాజువల్ వేర్ వేసుకున్నా ఓకే, కానీ స్పేస్ వాక్ చేయాలంటే స్పేస్ సూట్ తప్పనిసరి. ఇక ఈ స్పేస్ సూట్ ఎనఫ్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. అలాగే అందులో వాళ్ళకి కావాల్సిన వాటర్, ఆక్సిజన్ సిలిండర్, ఇంకా సేఫ్ సైడ్ గా పారాచూట్ కూడా ఉంటుంది. ఈ స్పేస్ సూట్ లేకుండా స్పేస్ లో వాక్ చేస్తే 15 సెకండ్స్ లో అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతారంట. ఇక స్పేస్ స్టేషన్ మోడల్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో 2 టాయిలెట్స్ ఉంటాయి, ఇంకా జిమ్ ఏరియా, వాళ్ళు వర్కౌట్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది ఇంత విశాలంగా అయితే ఉండదు, కానీ ఇది జస్ట్ మోడల్ కాబట్టి ఇట్లుంది. ఇక మనలో చాలా మందికి డౌట్ అయితే వచ్చింటుంది, ఈ స్పేస్ స్టేషన్ ని స్పేస్ లో ఎలా బిల్డ్ చేశారు అని. అంత పెద్ద స్పేస్ స్టేషన్ ని తీసుకెళ్లే రాకెట్స్ అయితే ఉండవు కదా, మరి ఎలా బిల్డ్ చేశారు అంటే, ఈ స్పేస్ స్టేషన్ అంటే ఏం లేదండి, ఒక కైండ్ ఆఫ్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట. కానీ ఒకటే స్పేస్ క్రాఫ్ట్ కాకుండా ఒక 3 స్పేస్ క్రాఫ్ట్లని లేదా 4 స్పేస్ క్రాఫ్ట్లని అలా లింక్ చేస్తారనమాట, ఒక్కొక్కసారి తీసుకెళ్ళి. సో అలా ఈ స్పేస్ స్టేషన్ ని బిల్డ్ చేశారు స్పేస్ లో. కానీ ఇక్కడ షవర్ ఫెసిలిటీస్ అవేం ఉండవు, ఎందుకంటే గ్రావిటీ ఉండదు కాబట్టి వాటర్ కిందకి పడే ఛాన్స్ అయితే ఉండదు. సో అందుకని వీళ్ళు ఇక్కడ ఒక జస్ట్ వైప్స్ తో అలా బాడీని వాష్ చేసుకుంటారంట. ఇక ఫుడ్ విషయానికి వస్తే ప్రతిదీ ఇక్కడ ఇలా స్టిక్ చేసేసి ఉంటారనమాట. గ్రావిటీ ఉండదు కదా, అందుకోసం ఇలా స్టిక్ చేస్తారు. మోస్ట్లీ వీళ్ళు డ్రైడ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్, కెచప్, సాసెస్ ఇలా ఉంటదన్నమాట వీళ్ళ మెను. ఇక వాటర్ అయితే ఎవ్రీ డ్రాప్ వాల్యుబుల్ అనమాట స్పేస్ లో. సో వాటర్ రీసైకిల్ కంటైనర్స్ ఉంటాయన్నమాట వాల్స్ కి. ఇక స్పేస్ లో 0 గ్రావిటీ కాబట్టి ఇలా వాల్స్ కి బార్స్ ఉంటాయి, ఎందుకంటే వీటిని పట్టుకొని వాళ్ళు సపోర్ట్ గా చేసుకొని ఆస్ట్రోనాట్స్ వర్క్ చేసుకుంటారనమాట. ఇక ఈ స్పేస్ స్టేషన్ లో ఉండే ఆస్ట్రోనాట్స్ కోసం ఫుడ్ సప్లై ఇంకా వాటర్ సప్లై చేయడానికి స్పేస్ క్రాఫ్ట్స్ అయితే వెళ్తాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్ ని స్పేస్ స్టేషన్ తో అటాచ్ చేయడాన్ని డాకింగ్ అంటారు. ఈ డాకింగ్ అనేది 2-3 పోర్ట్స్ అయితే ఉంటాయి స్పేస్ స్టేషన్ కి, వాటి ద్వారా జరుగుతుంది అనమాట. ఇంకా ఇక్కడ ఆస్ట్రోనాట్స్ యూస్ చేసే గ్లోవ్స్ అయితే పెట్టారు. ఇంకా ఇక్కడ ఏదేదో గ్లోవ్ ఛాలెంజ్ అని కూడా రాశారు. 1 మినిట్ కూడా వేసుకోవడం చాలా కష్టం అనిపించింది, అంత హెవీగా ఉన్నాయి. ఇక స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ యొక్క బాడీ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు. వాళ్ళకి లాంగ్ టర్మ్ లో కొన్ని డిసీజెస్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందంట, అయినా వాళ్ళు రిస్క్ చేసి వెళ్తారు. ఎంత గ్రేట్ కదా ఆస్ట్రోనాట్స్. ఇక ఇదొక రోవర్, ఇదొక మొబైల్ రోబోట్. దీనికి ఫ్రంట్ సైడ్ లో ఒక చిన్న క్యామ్ లాంటిది అటాచ్ చేశారు కదా, ఇది జస్ట్ పిక్స్ తీయడానికి మాత్రమే కాదు, ఇంకా సర్ఫేస్ లోపల ఏదైనా కెమికల్స్ ఉన్నా లేకపోతే వాటర్ లెవెల్స్ ఇవన్నీ డిటెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేస్తుంది. ఇక ఇది నాసా వాళ్ళు మార్స్ మీదకి పంపిన పర్సీవరెన్స్ రోవర్ మోడల్ అన్నమాట. ఇది 2021 నుండి ఇప్పటి వరకు కూడా సర్ఫేస్ ని ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంది అక్కడ. ఇలా చెప్తూ వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి స్పేస్ గురించి. స్పేస్ లో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు సైంటిస్టులు అండ్ ఆస్ట్రోనాట్స్ అందరూ. వి మస్ట్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్.